ఇన్ని ఇన్ని సినిమాలు ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ సార్ తోటి ఆ నలుగురిలో భార్య చేసినాం. ఆడికెంచి కనబడుతున్నావు మళ్ళా. అంటే ఇప్పుడు అమ్మ లెక్క అత్త లెక్క ఇట్లా వస్తున్నావు కదమ్మా, నువ్వు హీరోయిన్గా చేసిన దాన్ని ఇట్లా అత్త లెక్క చేసి అమ్మ లెక్క ఏ పని చేస్తారు ఏంటి అట్లా ఏమనిపించదా? మనం హీరోయిన్గా ఉన్నప్పుడే అది స్టార్టింగ్ అనిపించింది కొంచెం, మన హీరోయిన్గా చేసాము. ఎందుకంటే హీరోయిన్ అనేది ఒక ప్యాషన్, నేను ఇష్టపడి వచ్చింది కదా. హీరోయిన్గా చేశాను, డూయెట్లు పాడాను, అన్నీ చేశాను, గ్లామర్ రోల్స్ చేశాను, ఫ్యామిలీ రోల్స్ ఎక్కువ చేశాను, అవార్డ్స్ వచ్చిన క్యారెక్టర్స్ చాలా చేశాను. కానీ ఫస్ట్ టైం నేను మదర్ క్యారెక్టర్ కొంచెం ఫీల్ అయ్యాను, మనం అంతా చేసాం మళ్ళీ మదర్ చేస్తున్నామని. తర్వాత అనిపించలేదు, ఎందుకంటే యాక్సెప్ట్ చేయాలి, మన ఏజ్ ఒకటి యాక్సెప్ట్ చేయాలి. ట్రెండ్ కూడా మేమే హీరోయిన్గా ఉండలేం కదా, సైకిల్ మారుతుంది కదా. మేము మా తర్వాత ఇంకో జనరేషన్ వస్తే వాళ్ళు హీరోయిన్గా చేస్తారు కదా. సో అప్పుడు మనం అమ్మ క్యారెక్టర్ చేయడానికి తప్పలేదు కదా. సో అలా అనుకుంటా. అమ్మ ఇన్ని పాత్రలు చేస్తున్నావు కదా, ఇప్పుడు అమ్మవారి పాత్ర చేయాలంటే నాకు కూడా ఇష్టమే, సంతోషం కదా, అదృష్టం కదా అన్నావు కదా. ఇట్లా ఈ పాత్ర చేయాలి పక్కనేను అనేది ఏమన్నా ఆలోచన ఉందా? ఇప్పుడు ఒక దేత్తడి పాత్ర నారిలి చేసిన టీచర్ అమ్మ పాత్ర, ఇట్లా ఇంకేమైనా పాత్రలు ఉన్నాయా నీ ఆలోచన? ఉంది, ఒక 2-3 క్యారెక్టర్స్ ఉంది. ఒక్క వచ్చి పిచ్చిదానిలాగా చేయాలని ఒక హార్ట్, అంటే మెంటల్ పిచ్చికి అలా చేయాలి, ఒక క్యారెక్టర్ చేయాలని. అంటే ఒకప్పుడు శ్రీదేవి గారు చేశారు కదా, అలాంటి క్యారెక్టర్. ఇంకొకటి కొంచెం వసంత కోకిల. సో ఆ క్యారెక్టర్ అది డ్రీమ్, ఆ క్యారెక్టర్ చేయాలని. నాకు మధ్యలో వచ్చింది కానీ ఏదో డేట్స్ ప్రాబ్లం వల్ల మిస్ అయింది. సో అది సౌందర్య చేసింది మళ్ళీ. ఫస్ట్ నాకే వచ్చింది ఆ సినిమా. అవును, మా ఆయన బంగారు. ఫస్ట్ నాకే అది మేకప్ టెస్ట్ చేశారు మోహన్ గాంధీ గారు, అది డైరెక్షన్ అనుకుంటా. సో నాకే మేకప్ టెస్ట్ అయింది, ఓకే అయింది. డేట్స్ ప్రాబ్లమ్ సంథింగ్ ఏదో అయ్యింది, కొంచెం ఎక్కువ డేట్స్. సో అక్కడ మళ్ళీ నా క్లోజ్ ఫ్రెండ్, నాకు ఇష్టమైన ఫ్రెండ్ మన సౌందర్య చేసింది. ఐఎమ్ సో హ్యాపీ, నాకంటే చాలా బాగా చేసింది. తర్వాత అలాంటి క్యారెక్టర్ చేయాలని ఆశగా ఉంది. తర్వాత కొంచెం వ్యాంపిష్ చేయాలని, అది నాకు ఇష్టం. తర్వాత కామెడీ మీకు లాగా కామెడీ చేయాలని ఇష్టం. నేనేం కామెడీ అమ్మ, నీ కామెడీ ముందు నువ్వే అన్నావంటే అయిపోయా. సో ఇది డిఫరెంట్గా చేస్తే ఆర్టిస్ట్గా ప్రూవ్ చేసుకోవాలని. అంతే. ఇప్పుడు హీరోయిన్ లెక్కనంటే ఒకేలాగా డూయెట్లు పాడడం అదే ఉంటుంది కదా. క్యారెక్టర్స్ అయినప్పుడు అన్నీ చేస్తాం మనం. ₹1,00,00,000 అంటారు కదా, నేను ఎన్నిసార్లు అన్నాను మా ఇంటికి వచ్చినాక, ₹1,00,00,000 అంటే కళ్ళు ఇట్లా పోయి ఇట్లా వచ్చి, నాకు ఇట్లా పోయి ఇట్లా వచ్చేసరికి ఆగమాగం అవుతుండే, మెల్లకాన్ని వచ్చేస్తుండే దెబ్బకొకటి దెబ్బ. అసంటి పాత్రకి చేసినావు, అటు ఇంకా బాగానే పాత్రలు చేసినావు. ఈ సినిమా అంటే ఆ సినిమాలో కృష్ణారెడ్డి గారు చేయించుకున్నారు అలాగా. అంటే మన ఆర్టిస్ట్ లోపల ఉంటుంది కదా, దాన్ని అలా తీస్తారనమాట డైరెక్టర్స్. అది వాళ్ళ వల్ల అవుతుంది.